ప్రకృతి అందాలకు నిలయం ఆదివాసుల జిల్లా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా. ఆ జిల్లా అడవుల్లో సహజ సిద్ధంగా ఏర్పడిన ఎన్నో జలపాతాలు కనువిందు చేస్తున్నాయి. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వానలతో ఈ జలపాతాలు పరవళ్లు తొక్కుతూ ప్రవహిస్తూ ఉన్నాయి. ఇక్కడ సరైన మౌలిక వసతులు కల్పించకపోవడంతో టూరిస్టుల సంఖ్య తక్కువగా ఉంటుంది. చుట్టూ ఎత్తైన కొండలు, ఆహ్లాదకరమైన వాతావరణంతో పాటు ఆదివాసీల పల్లెలకు సమీపంలో ఉన్న ఈ వాటర్ ఫాల్స్ డెవలప్ చేసినట్లయితే పర్యాటకులు పెరగడంతో పాటు ఆదివాసీలకు ఉపాధి కూడా దొరుకుతుందని స్థానికులు అంటున్నారు. దీనిపై ప్రైమ్ 9 స్పెషల్ స్టోరీ. ఆసిఫాబాద్ జిల్లా తిర్యాని మండలంలోని గుండాల, చింతల మాదర సమీపంలో ఉన్న జలపాతాలు ప్రకృతి రమణీయతకు అద్దం పడుతున్నాయి. ఎత్తైన గుట్టల నుంచి జాలువారుతున్న ఈ వాటర్ ఫాల్స్ పర్యాటకులను ఎంతగానో ఆకట్టుకుంటున్నాయి. పంగిడి మాదర జలపాతం తిర్యాని మండల కేంద్రం నుంచి 20 కిలోమీటర్ల దూరంలో ఉంది. చింతల మాదర గ్రామం నుండి అటవీ ప్రాంతంలో 2 కిలోమీటర్లు కాలినడకన పోతే ఈ జలపాతం కనిపిస్తుంది. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా మరియు కొమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లాలో అడవిల జిల్లా కాబట్టి ఇక్కడ చాలా జలపాతాలు ఉన్నాయి. కాబట్టి ఆ జలపాతాలను కూడా మన ప్రభుత్వం గుర్తించి వాటికి సరైన రోడ్స్ కానీ ఇంకా వేరే అక్కడ ఉన్నటువంటి రోడ్స్ మరియు వేరే విధంగా డెవలప్ చేస్తే ఈ యొక్క ఆదిలాబాద్ ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ఈ కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లాలో మరియు ఈ పర్యాటకులు కూడా ఆనందం వ్యక్తం చేసుకుంటారు. కాబట్టి ప్రభుత్వం వాటి మీద చొరవ చూపి అన్ని విధాలుగా అభివృద్ధి చేయాలని. కొమరంభీం జిల్లాలోనే దాదాపుగా 10 కంటే ఎక్కువ జలపాతాలు ఉన్నాయి. ఇది మహారాష్ట్ర బార్డర్లో ఉంది కాబట్టి మహారాష్ట్ర నుంచి కూడా ప్రజలు ఇక్కడ సందర్శకులు వచ్చి సందర్శించడం జరుగుతుంది. కాబట్టి సరైన రహదారులు లేక అక్కడ జలపాతాల దగ్గరికి వెళ్ళలేని పరిస్థితులు ఉన్నాయి. కాబట్టి ఈ యొక్క జలపాతాలను కూడా ప్రభుత్వం గుర్తించి అభివృద్ధి చేయాలి. తిర్యాని మండల కేంద్రం నుంచి రోంపల్లి మీదుగా కిలోమీటర్న్నర వెళ్తే మంగి అటవీ ప్రాంతంలో గుండాల జలపాతం వస్తుంది. ప్రకృతి ప్రేమికులకు నిలయం ఈ జలపాతం. అదేవిధంగా ఆసిఫాబాద్ జిల్లా కేంద్రం నుంచి 25 కిలోమీటర్ల దూరంలో సమతుల గుండం జలపాతం ఉంది. వర్షాకాలంలో ఈ జలపాతం చూసి తీరాల్సిందే. లింగాపూర్ మండలంలోని పిట్టగూడ, లింగాపూర్ గ్రామాల మధ్య మిట్టే జలపాతం ఉంటుంది. ఇక్కడికి కూడా పర్యాటకులు బాగానే వస్తారు. జైనూర్ నుంచి 18 కిలోమీటర్ల దూరంలో ఉన్న లింగాపూర్ రోడ్డు మార్గం ద్వారా ఈ జలపాతం చేరుకోవచ్చు. ఆదిలాబాద్ జిల్లాలోని ప్రముఖ పర్యాటక కేంద్రం కుంటాల జలపాతానికి భారీగా వరద నీరు వచ్చి చేరడంతో పాల నురుగుతో పరవళ్లు తొక్కుతోంది. తెలుగు రాష్ట్రాల్లోని అతి ఎత్తైన జలపాతం కుంటాల జలపాతం. తెలంగాణ నుంచే కాకుండా పక్క రాష్ట్రాలైన మహారాష్ట్ర, కర్ణాటక నుంచి కూడా పర్యాటకులు ఇక్కడికి వస్తుంటారు. అలాగే పొచ్చెర జలపాతాలు వరద నీటితో కళకళలాడుతున్నాయి. వరద నీరు భారీగా వచ్చి చేరడంతో పర్యాటకుల తాకిడి పెరిగింది. ఇప్పటికైనా ప్రభుత్వం పర్యాటకులకు కనీస అవసరాలు ఏర్పాటు చేస్తే ప్రభుత్వానికి కూడా ఆదాయం వస్తుంది. ముఖ్యంగా సరైన రోడ్డు మార్గాలు నిర్మిస్తే బాగుంటుందని పర్యాటకులు అభిప్రాయపడుతున్నారు. ఇంకేంటి ఆలస్యం, పోదాం పదండి ఆదివాసుల జిల్లాకు.